హాయ్ ఫ్రెండ్స్, ఏంటి మరియా మేడం లేడీ డ్రైవర్ ఊరికే ఇదే ప్లేస్ చూపిస్తుంది అని బోర్గా ఫీల్ అవుతున్నారా ఫ్రెండ్స్? ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్, నేను వెళ్ళేది చేసే పని మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. అది అంతేగాని ఊరికే ఇదే చూపిస్తారు అని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఇందాక మర్చిపోయాను ఫ్రెండ్స్ మేము అడగడం. ఫుల్ వర్షం పడినప్పుడు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ వర్షంలో తడవడం? నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ వర్షంలో తడవడం. చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం వర్షంలో తడవడం. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు 2 డ్రాప్స్ అయ్యాయి ఫ్రెండ్స్, 2 పికప్స్ అయ్యాయి. ఛార్జింగ్ అయిపోయింది, వచ్చాను. చాలామంది జనాలు ఉండే ఇంతకుముందు. నేను ఎప్పుడు 2:30కి వచ్చా ఫ్రెండ్స్. 3:30కి నాకు ఛార్జింగ్ పాయింట్ గన్ను దొరికింది. అంతవరకు నాకు గన్ను దొరకలేదు, ఛార్జింగ్ గన్ను. అంతవరకు వెయిట్ చేసే ఎండలకు వస్తున్నా, అస్సలు ఛార్జింగ్ మొత్తం మీద అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా లాగ్. పొద్దునుంచి లాగ్ పెట్టలేదని అనుకోకండి, కొంచెం మనసు బాగాలేదు. పెడదామంటే కొంచెం టైం కూడా దొరకలేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేంటి ఫ్రెండ్స్, లంచ్ చేశారా? నేను లంచ్ చేశాను. ఒక 2-3 డేస్ నుంచి లంచ్ తెచ్చుకోవట్లేదు ఫ్రెండ్స్. కొద్దిగా టైం దొరక్క పొద్దున లేసి వచ్చేస్తున్నాను. నేను బయటే తింటున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పాలి. ముందు ఇంకా తీసుకెళ్ళాలి, మీరు ముందుకి నడిపియాలి. ఈ ప్లేస్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ ప్లేసే కదా, ఒక్కొక్క ప్లేస్ చాలా బాగుంటాయి. ఎప్పుడు 4 అవుతుంది, ఇంకా 5:30 వరకు ఇక్కడే ఉంటాను. ఇంతకుముందే గన్ పెట్టాను, ఛార్జింగ్ ఎక్కిస్తున్నా. ఛార్జింగ్ ఎక్కించాక ఇక లాగౌట్ ఒకటి చేసుకొని ఇంటికి వెళ్ళిపోతా ఫ్రెండ్స్. ఇంటికి వెళ్ళాక 7 అవుతుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా కొంచెం తిని ప్రేయర్ చేసుకొని పడుకుంటా ఫ్రెండ్స్. ఇది నా డైలీ రొటీన్ లాగ్. చూడండి, బండి ఛార్జింగ్ ఎక్కుతుంది. ఛార్జింగ్ పెట్టే గన్ వర్షం పడి కూడా ఛార్జింగ్ గన్ అంటారు దీన్ని. గన్ ఎంత ఇక్కడ నుంచి చూపిస్తుంటారు, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది గన్ను. ఈ పాయింట్లో పెట్టాలి గన్ను. ఇక్కడ నుంచి ఇలా తీసి గన్ను ఇలా పెట్టి అది రీఛార్జ్ చేపియాలి. అది కంపెనీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే కనెక్ట్ చేసి రీఛార్జ్ చేపిస్తారు. ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ ద్వారా వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఈజీగా ఒక 2-3 అవర్స్ పడుతుంది ఛార్జింగ్ ఎక్కడానికి. ఎక్కితే లోపల మనకి ఎలా ఎక్కేది ఏంది చూపిస్తారు, మీకు ఇప్పుడే చూపిస్తారు ఫ్రెండ్స్. ఇలా ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది. సేమ్ మన సెల్ ఫోన్ ఛార్జర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా పాయింట్స్ ఎక్కుతూ ఉంటుంది. ఫుల్ అయిపోతే ఇక్కడ వచ్చేస్తుంది 200 అని, 250 అని ఇలా వస్తుంది ఛార్జింగ్ పాయింట్. ఇది స్టీరింగ్ అంటారు, ఇది హ్యాండ్ బ్రేక్, ఇది ఆటోమేటిక్ ఫ్రెండ్స్. నేను నడిపే కార్ ఆటోమేటిక్. అండ్ బ్రేక్ అండ్ క్లచ్ 2 ఉంటాయి. అదే మాన్యువల్ దానికైతే యాక్సిలేటర్, బ్రేక్, క్లచ్ 3 ఉంటాయి ఫ్రెండ్స్. దీనికి 2 ఉంటాయి. ఇది సీటు, ఫ్రంట్ బ్యాక్ సీటు. చూడండి, కారు మీరు ఎప్పుడు చూడలేదని కాదు, చూసారు, బట్ డిఫరెంట్ కార్లు ఉంటాయి, అందుకు చూపిస్తున్నాను. అంతే తప్ప ఎవరు చూడలేదని తప్పు కూడా అనుకోకండి. అందరి దగ్గర కార్లు ఉంటాయి, ఉండాలి కూడా ఈ రోజులలో. అదే సేఫ్, క్షేమంగా లాభంగా వచ్చేటట్టు. 2 వీలర్ అంటే అలా గుద్దేసి వెళ్ళిపోతున్నారు జనాలు. మనం ఎంత సేఫ్గా వెళ్ళినా గుద్దేటోళ్ళు గుద్దుతూనే ఉంటారు, బట్ స్టిల్ మనం స్లోగా వెళ్ళాలి. చూడు ఫ్రెండ్స్, ఎంత నీట్గా పెట్టుకున్నాను కారు, చూసారా? అట్లా చాలామంది చాలా బాగుంది మేడం, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కారు అంటారు. ఇది డిప్పర్ తెలుసు కదా, డిప్పర్. ఇది వచ్చేసి వాటర్ది మనం అలా. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోయాను, సబ్స్క్రైబ్ చేయరా? మర్చిపోతున్నారు మీరు, నాకు తెలుసు. నేను ఇంత కష్టపడి చెప్తున్నాను. దయచేసి నా మీద జాలి దయ కలిగించేయండి. బాయ్, జే డ్రైవర్.